ఏపీ మాజీ సీఎం జగన్ ఫోటోతో రైతులకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికారులు వెనక్కు తీసుకోనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కు పత్రాలను ఇప్పటి వరకు పంపిణీ చేశారు. మాజీ సీఎం జగన్ తన సొంత భూములను రైతులకు అందజేసినట్లు జగనన్న భూ హక్కు పత్రం పేరుతో గత ప్రభుత్వం పట్టాదారు పుస్తకాన్ని రూపొందించి ఇవ్వడంతో రైతుల వ్యతిరేకతను మూటగట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ ఫోటోతో అధికారులు జగనన్న భూ హక్కు పత్రం పేరిట పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు. జగన్ తన ఫోటోతో కూడిన పట్టా పాస్బుక్లను ఇవ్వడంతో తాజాగా జరిగిన ఎన్నికల్లో రైతుల వ్యతిరేకతను గురయ్యారు. రీసర్వే పూర్తయిన 4618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కు పత్రాలను ఇప్పటి వరకు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పత్రాల పంపిణీని ఆపేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ప్రకటించారు. తదుపరి చర్యల్లో భాగంగా సచివాలయంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్తో మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చించారు. సుమారు 1,00,000 వరకు భూ హక్కు పత్రాలను పంచాల్సి ఉండగా వాటిని నిలిపివేయనున్నారు. అందరికీ కలిపి కొత్త పట్టాదారు పుస్తకాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇచ్చిన వాటిని ఉపసంహరించుకోవడంతో పాటు కొత్తవి ఎలా ముద్రించాలి, ఎప్పటి నుంచి పంపిణీ చేయాలన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.